హిందూ సమ్మేళనం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్కాపురం పట్టణంలో ప్రత్యేక హిందుత్వ ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ ధర్మంపై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. గీత చదవండి, గీత మారుతుంది అనే నినాదాలు మారుమ్రోగుతూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలికల చేతుల్లో భగవద్గీత పట్టుకుని హిందూ ధర్మానికి సంబంధించిన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హిందువులుగా జీవించడం మన గౌరవమని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందూ సమాజం తన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పూర్తిగా కాపాడుకోలేని స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మం పట్ల అవగాహన తగ్గిపోతున్న ఈ తరుణంలో హిందూ తత్వాన్ని తిరిగి చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి హిందువు తన ధర్మాన్ని తెలుసుకుని ఆచరించాల్సిన సమయం ఇదేనని, ధర్మాన్ని కేవలం పండుగలకే పరిమితం చేయకుండా జీవన విధానం తీసుకోవాలని సూచించారు. హిందూ ధర్మం కేవలం ఆచారాల సమాహారం మాత్రమే కాకుండా సమాజానికి దారి చూపే జీవన సూత్రం అని వివరించారు. కార్యక్రమంలో భాగంగా భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు ధర్మంపై అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో ఆత్మవిశ్వాసం, ధార్మిక చైతన్యాన్ని పెంపొందించాయని తెలిపారు. అలాగే ప్రతి హిందువు ఐక్యతతో ఉండాలని, భేద భీభిప్రాయాలు పక్కన పెట్టి ధర్మ రక్షణ కోసం సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం చైతన్యవంతమైతేనే భవిష్యత్ తరాలకు హిందూ ధర్మాన్ని సురక్షితంగా అందించగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళనం ప్రతినిధులు, మహిళలు, యువతతో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఈరోజు మనం మార్కాపురం ఇచ్చేయటం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి ఆధ్వర్యంలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక సెక్రటరీ అయినటువంటి శ్రీ శ్రీ భవానీ శంకరానంద స్వామిని మాట్లాడుతున్నాను. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు 100 సంవత్సరాలు పూర్తి చేసి రాష్ట్రమంతా కూడా మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచార విభాగంలో నేను నిన్న మార్కాపురం రావటం జరిగింది. ఇవాళ నిన్న మన బాలా త్రిపుర సుందరీదేవి త్రిపురాంతకం ఇచ్చేసి గొల్లపల్లి గ్రామంలో రాత్రి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సనాతన ధర్మం గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ చేసినటువంటి కృషి, ఎనలేని కృషి చెప్పాలంటే, రాత్రి గొల్లపల్లిలో అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, చిన్నలు కానీ, పిల్లలు కానీ ఎంతో ఘన స్వాగతంతో పలికి దాదాపు 4 గంటలు 5 గంటలు కూడా కూర్చొని చలిలో ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మార్కాపురంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖ్యంగా ఈ రోజున ఈ మార్కాపురం మహాపట్టణానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన యొక్క హైందవ సనాతన ధర్మానికి వెన్నుపూసలా ఉన్నటువంటి, ప్రస్తుత 100 సంవత్సరాలు నింపుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాన, పల్లె పల్లెలో, వీధి వీధిన కూడా హిందూ చైతన్య, హిందూ జాగృతి చేయటం కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మఠపీఠాధిపతులు, హిందూ ధర్మ కార్యకర్తలు, సనాతన ధర్మపరులు వీళ్ళందరినీ కూడా ఈ ఒక్క బాధ్యతలో మీ కార్యక్రమంలో పాల్గొనమని పిలుపు మేరకు మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. నా పేరు యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి, హనుమాన్ గాయత్రి శక్తి పీఠాధిపతి. అలాగే నేను బాల్య స్వయం సేవక్. చాలా గర్వపడుతున్నాను. స్వయం సేవక్ అనేటువంటి వాడు ఈ దేశానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిర్మాణం కావాలి అంటే, బాల్యం నుంచే మీ పిల్లలందరినీ కూడా స్వయం సేవకులుగా ఎక్కడ సంఘ జరిగితే అక్కడికి పంపించండి. శాఖ జరిగే ప్రతి చోట కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకున్న వారందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఆ శాఖ పంపించి మీ పిల్లల యొక్క మానసిక, శారీరక దారుఢ్యాలు,
అలాగే సంఘంలో ఎలాంటి సంస్కృతిని నేర్చుకోవాలి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవడానికి ఈ పిల్లల్ని అందరినీ పంపమని ఒక స్వామీజీగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ మార్కాపురం కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మగారి తాతలైనటువంటి వారందరూ కూడా ఈ మార్కాపురం పూర్వీకులు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అడుగుపెట్టినందుకు. మార్కాపురం వారందరికీ ఈ నేలకి ముందు నమస్కారం చేసుకున్నాను ఇక్కడ రాగానే. ఎందుకంటే నాలో ప్రవహించే రక్తం అమ్మగారి యొక్క తాత పూర్వీకులది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అలానే ఇక్కడ స్వాగతం పలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకి, హిందూ ధార్మిక కార్యక్రమాలకి, అలాగే వాసవి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా స్వామీజీగా ఉంటూ విశ్వధర్మ పరిరక్షణ వేదికని స్థాపించినటువంటి శైవక్షేత్ర పీఠాధిపతులు స్వామి శివస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా స్వామీజీలుగా ఒక సామూహికంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ చైతన్యాన్ని తీసుకురావడం కోసం మేము అనేక కార్యక్రమాలు చేసాం, వాటిలో పాల్గొంటున్నాం. మా జీవితాలన్నీ కూడా ధర్మం కోసమే పనిచేయటం, ఎవరి పట్ల ద్వేషం లేనటువంటి ప్రేమపూరితమైనటువంటి కార్యక్రమాలని చేస్తాం. కానీ ధర్మపరులు అవ్వాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరు ధర్మపరుడు అవ్వాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఇంకొక మతాన్ని కానీ, ఇంకొక దేశాన్ని కానీ, ఇంకో దేశాన్ని కానీ విమర్శించే గుణం భారతీయుల్లో లేనే లేదు. భారతీయ సనాతన సంస్కృతిలో అందరినీ ఆదరించడమే కాబట్టి అనేక మతాలు, అనేక జాతులు ఈ దేశానికి వచ్చి మన్నగలుగుతున్నాయి. అది మన యొక్క దేశం యొక్క సంస్కృతి, మన రక్తంలోనే ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున మనం ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి, అంటే మనను ఇంకొకరిని విమర్శించడం కోసం కాదు ఈ 100 సంవత్సరాల కార్యక్రమం పెట్టింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ దేశంలో హిందువులు మనం సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. కులాల పేరుతో, మతాల పేరుతో మనం విడిపోయి మనం సంఘటితంగా లేవు. కాబట్టి ఈ సంఘటితం కోసం, చైతన్యం చేయటం కోసమే మీ యొక్క స్వామీజీల యొక్క యాత్ర, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పకుండా ఇది ఒక సందేశాత్మకమైనటువంటి విషయంగా స్వీకరిస్తారని ఈ మార్కాపురం ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ శుభాశీస్సులు. జై హనుమాన్, జై మాత్రే నమః.